సభని అలంకరించినటువంటి చైర్మన్ మరియు కన్వీనరు, నాతో పాటి కమిటీ సభ్యులు, ముఖ్యంగా సభకు వచ్చి విజయవంతం చేసిన కార్మిక అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారం. ఒక చిన్న విషయం చెప్తాను, ఎక్కువ ఏం చెప్పాను. నాకు తెలిసి అయితే ఇప్పుడు వజీర్ సారు పక్కన ఈశ్వరరావు సార్ ఉన్నారు, వాళ్ళకు కూడా యూనియన్లు ఉన్నాయి, వేరే వాళ్ళకు కూడా యూనియన్లు ఉన్నాయి. మనం కొట్లాడినంత వాట్సాప్ లలో అయితే ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే కొట్లాడగా నేను చూడలే ఎన్నడు కూడా. అరే ఎక్కడిది వీడేమో నాకు పెన్ను తీసుకపోయింది అంటాడు, వాడేమో బల్బం తీసుకపోయింది అంటాడు, చిన్నపిల్లలు కొట్లాడినట్టు ఉంది తప్ప ఒక క్రమశిక్షణ అంటూ ఏది లేదు. ఇన్ని గ్రూపులు కూడా అవసరం లేదు. గ్రూపులలో వచ్చిన వదంతులు అయితే ఏది కూడా నమ్మమాకండి. ఏదైతే మెసేజ్ మీ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ మీ చైర్మన్ కానీ కన్వీనర్ కానీ డైరెక్ట్ ఫోన్ లో చెప్తాడు, మీకున్న వాట్సాప్ గ్రూప్లలో చెప్తారు. అదొకటే పాటించండి. ఇప్పటి నుంచి ఒకరి మీద ఒకరు విమర్శలు చేయకండి. పోయిన వాళ్ళు ఎక్కడికి పోలేదు, అందరు మన వాళ్ళే, అందరు మన కుటుంబ సభ్యులే. మళ్ళా కూడా మీలో ఎవరైనా సరే మీకు పరిచయాలు ఉంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి మాట్లాడడానికి. మనందరం ఒక 100 మంది ఉంటే బలం వేరుంటది, 1000 మంది ఉంటే బలం వేరుంటది. దయచేసి అది గమనించగలరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళెందుకు వేరు అంటే వీళ్ళైతే ఎవరేమనలేదు. వీళ్ళంటే ఇక్కడ ఉన్న నాయకులు అయితే వాళ్ళని ఒక మాట అనలేదు, చేయలేదు. వాళ్ళేదో మేము చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని పేరు. ఏది చేసినా కానీ అందరం కలిసి చేస్తూనే వస్తుందని అయితే ఇక్కడ అర్థమవుతుంది. మళ్ళొకసారి మీలో ఎవరైనా చేసే ప్రయత్నం ఉంటే చేయండి. సభాముఖంగా నేను ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా ఏం చెప్తున్నాను సార్ అంటే, తప్పు ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న నాయకుల మీద వద్దు, అటు కార్మికుల మీద వద్దు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, వాళ్ళని కూడా కలపకపోయేటట్టు. మనది తొందరగా కూడా విజయవంతమై బయటికి పడే ఛాయిస్ ఉంటది. గ్రూప్లలో మాత్రం మీరు కొట్లాడవద్దు దయచేసి. ఒకరికొకరు ఎవరు కూడా పర్సనల్ విషయాలు కాదు, మన భూమి పంచాయాలు కాదు. ఇక్కడ ఎక్కువ సమయం లేదు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్టిజన్ కార్మిక